ఓకేమా. సో నిన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్ చూసాం. జిఎస్ఎం ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో అక్కడ స్పీచ్ కోడింగ్, ఛానల్ కోడింగ్, సో ఎలా బిట్స్ యాడ్ అవుతాయి, టెయిల్ బిట్స్, ట్రైనింగ్ బిట్స్, ఫస్ట్ లెవెల్ ఇంటర్ లివింగ్, సెకండ్ లెవెల్ ఇంటర్ లివింగ్ అవన్నీ చూసాం. సో మనకు బిట్ ఎర్రర్ ఫస్ట్ లెవెల్ ఇంటర్ లివింగ్లో 25% ఉంటుంది. అండ్ సెకండ్ లెవెల్ ఇంటర్ లివింగ్లో 12.5%. సో అది ఒక బర్స్ట్ లాస్ అయితే, ఒక బర్స్ట్లోనే మనకు ఒక స్పీచ్కి సంబంధించిన 2 బ్లాక్స్ పంపిస్తాం కాబట్టి అలా వస్తుంది. ఫస్ట్ లెవెల్ ఇంటర్ లివింగ్లో 25%, సెకండ్ లెవెల్ ఇంటర్ లివింగ్లో 2 డిఫరెంట్ స్పీచెస్లోని బ్లాక్స్ని పంపిస్తాం కాబట్టి ఒక బర్స్ట్ లాస్ అయినా మనకు 12.5% వస్తుంది బిట్ ఎర్రర్ రేట్. సో అవన్నీ డిస్కస్ చేసాం. సో బర్స్ట్ ఫార్మాటింగ్, కోడింగ్ అవన్నీ చూసాం నిన్న. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు రిసీవింగ్ సిస్టమ్ అంటే నిన్న వచ్చి సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసేది, మాడ్యులేషన్ చేసి సిగ్నల్ని పంపించేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. సో అది చూసాం నిన్న. సో ఈరోజు వచ్చి ఆ ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్ని రిసీవ్ ఎలా చేసుకుంటారు, సో ఏమేం ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, సో అది చూస్తాం. సో ద వేరియస్ కాంపోనెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ రిసీవింగ్ సిస్టమ్ ఆర్. సో డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్, అక్కడ ఏం చేస్తాము, అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. సో ఇక్కడ రివర్స్, డిజిటల్ టు అనలాగ్. సో మనం మాట్లాడే మెసేజ్ అనలాగ్ ఫామ్లో ఉంటుంది, దాన్ని డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. శాంప్లింగ్ చేసాము, క్వాంటైజేషన్ చేసాము, తర్వాత కోడింగ్ చేసాం. ఇక్కడ డిజిటల్ ఫామ్లో ఉన్నదాన్ని అనలాగ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను చెప్పేది అనలాగ్ సిగ్నల్. ఆ సిగ్నల్ మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఫస్ట్ అది డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి కోడింగ్ అన్నీ జరిగి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సిగ్నల్ మీ మొబైల్స్కి. సో ఇప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఆ డిజిటల్ ఫామ్లో ఉన్న సిగ్నల్స్ మీకు ఏమైనా అర్థం అవుతుందా? 1s 0s అలా వస్తాయి. సో ఆన్ ఆఫ్ అలా వస్తుంది. సో అది మీకు ఏం అర్థం కాదు. సో దాన్ని మళ్ళీ డిజిటల్ టు అనలాగ్ ఫామ్ అంటే నా ఒరిజినల్ వాయిస్లో కన్వర్ట్ చేసేయాలి మళ్ళీ దాన్ని. సో నేను ఏదైతే చెప్పానో సో అది అనలాగ్ ఫామ్. సో ఆ డిజిటల్ ఫామ్లో ఉండేది అనలాగ్ ఫామ్లో కన్వర్ట్ చేసేయాలి. సో మేము మొబైల్స్లో రిసీవ్ చేసుకున్నాక ఆ డిజిటల్ ఫామ్లో వచ్చిన సిగ్నల్ని అనలాగ్ ఫామ్లో కన్వర్ట్ చేసేస్తుంది. సో తర్వాత మీకు నా వాయిస్ అనేది వినిపిస్తుంది. సో మెసేజ్ సిగ్నల్ అనేది. సో అలా, సో డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ ఫస్ట్. నెక్స్ట్ స్పీచ్ డీకోడింగ్, అక్కడ స్పీచ్ కోడింగ్ చేసాం. 20 milliseconds స్పీచ్ని తీసుకొని కోడింగ్ చేసాం. సో ఇక్కడ రివర్స్. సో పవర్ పోయింది, కాసేపు ఆగండి. ఓకేమా. సో నెక్స్ట్ స్పీచ్ డీకోడింగ్. సో అక్కడ కోడింగ్ చూసాము, స్పీచ్ని 20 milliseconds స్పీచ్ని కోడింగ్ చేసేదాన్ని చూసాము. ఇక్కడ వచ్చి డీకోడింగ్. నెక్స్ట్ అక్కడ ఛానల్ కోడింగ్ చూసాము, ఇక్కడ ఛానల్ డీకోడింగ్. అండ్ అక్కడ ఇంటర్ లీవింగ్ ఇక్కడ రీఅరేంజ్ అవుతుంది డేటా అనేది. సో ఆ రీఅరేంజ్ అయిన డేటాని మనము కరెక్ట్ ఫామ్లో అరేంజ్ చేసుకుంటాం ఇక్కడ. సో డి ఇంటర్ లీవింగ్. సో అక్కడ సైఫరింగ్, ఇక్కడ డీసైఫరింగ్. సో సైఫరింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే వేరే వాళ్ళు ఎవరు మన మెసేజెస్ని ట్రాక్ చేసి వినకూడదు. మన కాల్స్, మన మెసేజెస్ ఏమైనా ఉంటాయి ఇన్ఫర్మేషన్. సో ఆ మెసేజెస్ కాన్ఫిడెన్షియల్ మెసేజెస్, పర్సనల్గా మనం మాట్లాడుకుంటాం. సో ఎవరైనా హ్యాక్ చేసేసి ఆ సిగ్నల్ వెళ్తూ ఉంటుంది కదా, సో మీ నుంచి మీ ఫ్రెండ్కి వెళ్తుంది. సో మధ్యలో చాలా మంది ఉంటారు ఆ సిగ్నల్కి మీకు మధ్యలో. సో వాళ్ళు ఏమైనా డివైస్ యూజ్ చేసేసి ఆ సిగ్నల్ని ట్రాప్ చేసేసి ఆ సిగ్నల్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ వినేయచ్చు. సో అది అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి మన సిగ్నల్ని. మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళకే చేరాలి సిగ్నల్, వేరే ఎవరికి చేరకూడదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సైఫరింగ్. సో సైఫరింగ్ అయిన దాన్ని మళ్ళీ డీసైఫరింగ్ చేసుకోవడం. అండ్ అంటే మీరు ఒక కోడింగ్ యూజ్ చేసుకుంటారు,
అక్కడ పంపించేటప్పుడు డేటా. సో ఆ కోడింగ్ని డీకోడింగ్ చేసేయాలి. అండ్ అడాప్టివ్ ఈక్వలైజేషన్ ఫైనల్లీ. సో అడాప్టివ్ ఈక్వలైజేషన్ అంటే చూస్తారు ఇక్కడ ఫైనల్లో వస్తుంది అది. అది కాస్త కొట్టటం. అండ్ రిసీవర్ అండ్ డిమాడ్యులేటర్. సో ఫైనల్గా మీరు సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటారు. డిమాడ్యులేషన్. సో రిసీవర్ ఎండ్ దగ్గర మనకు డిమాడ్యులేషన్ జరుగుతుంది. సో రిసీవర్ అండ్ డిమాడ్యులేటర్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూస్తాం. సో డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ ఫస్ట్ అదే కదా చూసింది స్టెప్. ఫర్ GSM 4 to 8 carriers may be designed for a single transmitter. సో ఒక సింగిల్ ట్రాన్స్మిటర్కి మనము 4 to 8 క్యారియర్స్ యూస్ చేస్తున్నాం అంటున్నారు. క్యారియర్స్ అంటే ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంతే, రేడియో సిగ్నల్స్. సో మెసేజ్ని మనము హై ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్తో కంబైన్ చేస్తామన్నాం కదా. సో అవే మన మెసేజ్ని క్యారీ చేస్తాయి. అలాగే మన మెసేజ్ని పంపిస్తే మన మెసేజ్ డిమినిష్ అయిపోతుంది, వ్యానిష్ అయిపోతుంది. సో మనము మాట్లాడిన మెసేజ్ అబ్జర్వ్ చేసేస్తాయి బిల్డింగ్స్, చెట్లు అవి ఏమైనా ఉంటే. సో మనం ఎంత గట్టిగా అరిచినా కొంత డిస్టెన్స్ వరకే వినిపిస్తుంది. అది ఎందుకంటే మన సౌండ్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతా మిగతా ఎలిమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేసేస్తాయి. ఎయిర్ ఉంటే ఎయిర్, లేకపోతే ఇంకా ఏమైనా ట్రీస్ ఉంటే ట్రీస్. సో అవి అబ్జర్వ్ చేసేస్తాయి మన సిగ్నల్స్ని. సో ఆ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసేస్తాయి కాబట్టి చాలా డిస్టెన్స్ వరకు మన వాయిసెస్ కానీ మెసేజెస్ కానీ వెళ్ళవు. సో అలా వెళ్ళాలంటే మనం క్యారియర్స్ యూస్ చేస్తామన్నాం. సో 8 క్యారియర్స్ యూస్ చేస్తుంది ఒక ట్రాన్స్మిటర్. సో అది చెప్తున్నారు. GSMలో ఏదైతే ట్రాన్స్మిటర్ ఉంటుందో ట్రాన్స్మిటర్ దగ్గర మనము క్యారియర్ని యూస్ చేసి మెసేజ్ని పంపిస్తాం. సో అక్కడ 8 క్యారియర్స్ ఉంటాయి. The generation of multiple carriers requires substantially more dynamic range in the signal path. Due to this, DAS, digital to analogs, has become the performance limiting element in the signal path. So generation of multiple carrier requires more dynamic range in the signal path. సో అన్ని క్యారియర్స్ మనం జనరేట్ చేయాలంటే కాస్త ఎక్కువ పవర్ కన్స్యూమ్ అవుతుంది. సో అది చెప్తున్నారు, మోర్ డైనమిక్ రేంజ్. Due to this, DAS has become performance limiting element in signal path. సో అది ఒక డ్రాబ్యాక్ అని చెప్తున్నారు. As the base station is the transmission system requires more carrier signals for the transmission of a single signal. The signal path must be very efficient to transfer the data from transmission section to receiver, and this process will not effectively carried out by the digital signals. So by using digital analog conversion block in the receiving system, the digital signals that are from the transmission is converted into analog signals. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, as the base stations in the transmission system requires more carrier signals for the transmission. ఒక సింగిల్ సిగ్నల్ని పంపించడానికి సింగిల్ సిగ్నల్ని ఎక్కువ క్యారియర్స్ యూస్ చేస్తుంది బేస్ స్టేషన్స్ అని చెప్తున్నారు. సో అది సింగిల్ సిగ్నల్, ద సిగ్నల్ పాత్ మస్ట్ బి వెరీ ఎఫిషియంట్. సో మనము ఏ దారిలో అయితే పంపిస్తామో అది ఎఫిషియంట్గా ఉండాలి అంటున్నారు. సో మనము కరెక్ట్ సిగ్నల్ పాత్ని ఎంచుకోవాలి అంటున్నారు దానివల్ల. సో ఈ పాత్లో కానీ పంపించవచ్చు. ఇక్కడ మీ ఫ్రెండ్, ఇక్కడ మీరుంటే, సో ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ మీ ఫ్రెండ్ ఉన్నారు. సో చాలా పాత్స్లో పంపించవచ్చు మీరు మెసేజ్ అనేది. చాలా వేస్లో, ఈ దారిలోనో చాలా వేస్ ఉంటాయి. కానీ ఆ చాలా వేస్లో మనము ఎఫిషియంట్ పాత్ని ఎంచుకోవాలి అంటున్నారు. సో ఆ సింగిల్ సిగ్నల్ పాత్ని ఒక పర్ఫెక్ట్ ఎఫిషియెంట్గా ఉండాలి, సిగ్నల్ పంపించడానికి తగినట్టుగా ఉండాలి. సో అటువంటి పాత్ని ఎంచుకోవాలి అని చెప్తున్నారు. must be very efficient to transfer data from transmission. So by using digital to analog conversion block in the receiving system, the digital signals that are from the transmission system analog signals. సో డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ మనం యూస్ చేసి ఏం చేస్తున్నామంటే, సిగ్నల్స్ వచ్చి డిజిటల్ ఫామ్లో వస్తాయి ట్రాన్స్మిటర్ నుంచి మనకు. ఆ డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటున్నారు. డ్యూ టు దిస్, ద సిగ్నల్స్ ఆర్ డేటా దట్ క్యాన్ బి ప్రాసెస్డ్ ఇన్ ద రిసీవింగ్ సిస్టమ్ వెరీ ఎఫెక్టివ్లీ బై యూజింగ్ digital to analog converters. The GSM system provide more dynamic performance of these signals. సో ఈ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ యూస్ చేసి GSM అనేది మోర్ డైనమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిగ్నల్స్. సో ఆ సిగ్నల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని
కరెక్ట్గా యూస్ చేసుకుంటుంది. ఆ సిగ్నల్స్ వచ్చే ఆ, దారిని పాత్ని ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటుంది. సో అది చెప్తున్నారు. సిగ్నల్ డీకోడింగ్, సారీ, స్పీచ్ డీకోడింగ్. స్పీచ్ డీకోడింగ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ పోర్షన్ దట్ ఈస్ యూజ్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ స్పీచ్. సో ఇక్కడ స్పీచ్ డీకోడింగ్ అంటే అసలు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ స్పీచ్ని రికగ్నైజ్ చేసేందుకు. మీకు వన్స్ జీరోస్ ఫామ్స్లో వస్తే స్పీచ్ కానీ మీకు ఏం అర్థం అవ్వదు ఆ లాంగ్వేజ్. జీరోస్ వన్స్ ఆ ఫామ్లో, ఆ డిజిటల్ ఫామ్లోనే కదా వస్తుంది. ట్రాన్స్మిటర్ డిజిటల్ ఫామ్లో పంపిస్తుంది దాన్ని. సో దాన్ని కనుక మీరు వింటే మీకు ఏం అర్థం అవ్వదు. ఏదో ఏదో కొత్త లాంగ్వేజ్ లాగా ఏదో లాగా ఉంటుంది. అసలు అసలు ఏమీ అర్థం కాదు. సో దాన్ని రికగ్నైజ్ చేయాలి. రికాగ్నిషన్ అంటే గుర్తు పెట్టాలి అసలు అక్కడ ఏం చెప్తున్నారు. సో that is nothing but speech decoding. That means it is used to recognize the signals or data that are present in the digital to analog conversion. So recognize. సో అసలు అక్కడ ఏం చెప్తున్నారు, చెప్పదలుచుకున్నారు, దాన్ని అనలైజ్ చేసేందుకు యూస్ చేస్తాము అంటున్నారు. ద స్పీచ్ డీకోడర్ ఆల్సో పర్ఫార్మ్స్ ADPCM. So adaptive differential pulse coding modulation inversion, so has to decode the input signal into a 64 kilobits per second which is sent to the digital to analog converter. సో ఇక్కడ ద స్పీచ్ డీకోడర్ ఏం చేస్తుందంటే అక్కడ పల్స్ కోడ్ మాడ్యులేషన్ యూస్ చేసాం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ దగ్గర. ఇక్కడ అడాప్టివ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ యూస్ చేసి ఇది డీకోడ్ చేస్తుంది స్పీచ్ని అని చెప్తాంది. ఏదైతే డిజిటల్ టు అనలాగ్ ఫస్ట్ పంపించిన మెసేజ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్కి వస్తుంది, నెక్స్ట్ స్పీచ్ డీకోడర్కి వస్తుంది. సో అక్కడ వచ్చిన సిగ్నల్స్ని ఇది డీకోడ్ చేస్తుంది అంటోంది. ఇట్ ఈస్ ఆల్సో యూస్ టు డీకోడ్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ది డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఇంటూ ఏ రీజనబుల్లీ అక్యురేట్ అండ్ కంప్లీట్ రిటర్న్ కాపీ ఆర్ ట్రాన్స్క్రిప్ట్. సో ఇది ఇక్కడ చూడండి మా, సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మా, ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ ఆల్సో యూస్ టు డీకోడ్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ది డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఇంటూ ఏ రీజనబుల్లీ అక్యురేట్ అండ్ కంప్లీట్లీ రిటర్న్ కాపీ ఆర్ ట్రాన్స్క్రిప్ట్. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా నా వాయిస్, సో అక్కడ ఇది ఏం చేస్తుందంటే స్పీచ్ డీకోడరు దాన్ని ట్రాన్స్క్రిప్ట్ లాగా రాసేస్తుంది. సో నేను ఏదైతే పలుకుతున్నానో ఆ అక్షరాలన్నీ అవి వర్డ్స్ ఫామ్లో రాసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ ఇలా సెంటెన్స్ ఫామ్లో, థీరీ ఫామ్లో రాసేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్క్రిప్ట్, రిటర్న్ కాపీ ఆ ట్రాన్స్క్రిప్ట్. అంటే నేను చెప్పిన ఏదైతే చెప్తున్నానో, ఏదైతే ఇన్ఫర్మేషన్ మీతో డిస్కస్ చేస్తున్నానో, ఇక్కడ లెసన్ టీచ్ చేస్తున్నానో, మీరు ఈ స్పీచ్ డీకోడర్తో యూస్ చేసి థీరీ లాగా రాసేయచ్చుమా. సో నేను ఏదైతే చెప్తున్నానో పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకొని అలా రాసుకోవడం అటువంటివి ఉన్నాయి కదా. సో నేను పలికిన ప్రతి అక్షరాన్ని, ప్రతి వర్డ్ని అది ఏం చేస్తుందంటే ట్రాన్స్క్రిప్ట్ ఫామ్లో రాసేస్తుంది. ఇంగ్లీష్ ఫామ్లో, తెలుగులో చెప్తే తెలుగులో, లేకపోతే ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేస్తే వర్డ్స్ని అది ఇంగ్లీష్ ఫామ్లో ఒక పేపర్ లాగా వచ్చేస్తుంది మీకు. సో ఇప్పుడు నేను 1 అవర్ మీకు చెప్తాను కదా క్లాసు, ఆ 1 అవర్ క్లాస్ని మీరు మెటీరియల్ లాగా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఈ స్పీచ్ డీకోడర్ యూస్ చేసి చెప్పిన ప్రతి సెంటెన్స్ అక్కడ వచ్చేస్తుంది. సో ఇలా ఏమేమి చెప్పానో, ఏమేమి వర్డ్స్ యూస్ చేశానో ఆ వర్డ్స్ అవన్నీ సెంటెన్స్ ఫామ్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్క్రిప్ట్. సో ఇది కానీ ఉంటుంది స్పీచ్ డీకోడింగ్లో. అండ్ నెక్స్ట్ channel decoding. The channel decoder recovers the information pairing bits from the coded binary system. సో ఇప్పుడు ఛానల్ డీకోడర్ కోడింగ్లో మనం ఏం చేసాము, సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ బిట్స్లోనే ఉంది, 57 బిట్స్లో. వెరీ ఇంపార్టెంట్, ఈ బిట్స్లో ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉంది చూడండి, ద ఛానల్ డీకోడర్ రికవర్స్ ద ఇన్ఫర్మేషన్ పేరింగ్ బిట్స్ ఫ్రమ్ ది కోడెడ్ బైనరీ స్ట్రీమ్. ఏ బిట్స్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని రికవర్ చేస్తుంది. మనం పంపించేటప్పుడు ఏమేమో పంపిస్తామన్నాను కదా. సో టెయిల్ బిట్స్, ట్రైనింగ్ బిట్స్, ఫ్లాగ్ బిట్స్, కోడెడ్ బిట్స్, ఇంటర్లీవింగ్. సో అవన్నీ బిట్స్ అవసరం లేదు మనకేం కావాల్సింది ఓన్లీ మనకు మెసేజ్కి రిలేటెడ్ బిట్స్ కావాలి. సో ఆ బిట్స్ని ఇది రికవర్ చేస్తుంది ఛానల్ డీకోడర్ అనేది. ఎర్రర్ డిటెక్షన్ అండ్ పాసిబుల్ కరెక్షన్ ఈజ్ ఆల్సో పర్ఫార్మ్ బై ద ఛానల్ డీకోడర్. సో ఏదైనా ఎర్రర్ వచ్చేస్తే, సో నేను ఒకటి పలికితే ఇంకోటి ఇలాగ వచ్చేస్తే,
సపోజ్ నేను బి అని చెప్తే అక్కడ పి అని వచ్చేస్తే బి ప్లేస్లో పి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్ మెసేజ్ కదా. నేను ఏమో బి చెప్పాను కానీ మీకు వచ్చి పి అని వచ్చేస్తే సో అటువంటి ఎర్రర్స్ ఏమైనా డిటెక్ట్ చేసి కరెక్షన్ చేసేస్తుంది ఇది. ఎందుకంటే కోడింగ్ చేసాం కాబట్టి. కోడింగ్ చేయడం వల్ల మనకు రిలేషన్ అనేది వస్తుంది. ఒక బిట్కి ఇంకో బిట్కి రిలేషన్ అని వచ్చి ఆ రిలేషన్ నుంచి మనం చెప్పేయచ్చు మెసేజ్ ఏముండొచ్చు అని. సో ఇక్కడ అదే జరుగుతుంది మనకు ఛానల్ డికోడర్ దగ్గర. ఎర్రర్ అనేది ఫస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ బిట్ని రికాగ్నైజ్ చేస్తుంది, ఆ వచ్చిన బిట్స్లో ఇన్ఫర్మేషన్ బిట్స్ని తీసుకుంటుంది. నెక్స్ట్ ఎర్రర్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసి కరెక్షన్స్ చేసేస్తుంది. ద ఇంపార్టెంట్ పారామీటర్స్ ఆఫ్ డీకోడర్ ఆర్ మెథడ్ ఆఫ్ కోడింగ్, ఎర్రర్ కంట్రోల్ క్యాపబిలిటీస్, ఎఫిషియన్సీ, కాంప్లెక్సిటీ ఆఫ్ సర్క్యూట్. సో నెక్స్ట్ డీకోడర్ యొక్క ఇంపార్టెంట్ పారామీటర్స్ వచ్చి కోడింగ్ ఏ మెథడ్లో కోడింగ్ చేస్తుంది, ఎర్రర్ ఎంత బాగా కరెక్ట్ చేస్తుంది. అంటే వచ్చిన సిగ్నల్లో మనకు 5 ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, 5 ఎర్రర్స్ అది 4 ఎర్రర్స్ కరెక్ట్ చేస్తూ ఉందా, లేకపోతే 3 ఎర్రర్స్ని కరెక్ట్ చేస్తూ ఉందా, లేకపోతే 2 ఎర్రర్స్ని. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపబిలిటీ. ఎర్రర్ని ఎంతవరకు కరెక్ట్ చేసేస్తూ ఉంది, ఎలిమినేట్ చేస్తూ ఉంది. ఎఫిషియన్సీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది సర్క్యూట్. సో ఆ సర్క్యూట్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంది. కాంప్లెక్సిటీ, ఆ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేసేదానికి ఎన్ని ఎలిమెంట్స్ యూస్ చేస్తున్నాం, సో అది కాంప్లెక్సిటీ ఆఫ్ ది సర్క్యూట్. The output of the speech decoding passes through the channel decoder, which attempts to reconstruct the original information sequence from the knowledge of code used by the channel encoder and the redundancy contained in the received data. Its main purpose is to detect and correct errors present in the noisy channels. So ఇక్కడ ఉంది చూడండి, రీకన్స్ట్రక్ట్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ సీక్వెన్స్. సో అక్కడ డేటా ఫామ్లో మీకు వచ్చిన సిగ్నల్స్లో చాలా బిట్స్ ఉన్నాయి. ఫ్లాగ్ బిట్స్ అని, ఆ బిట్స్ అని, ట్రైనింగ్ బిట్స్ అని, టెయిల్ బిట్స్ అని. సో వాటన్నిటిని తీసేసి ఒరిజినల్ మెసేజ్ ఏమై ఉండొచ్చో దాన్ని కన్స్ట్రక్ట్ చేసేదానికి ట్రై చేస్తుంది ఇది. ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఏమైతే చెప్పానో అదే మీకు వచ్చేలాగా చూస్తుంది. సో అండ్ డిటెక్ట్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది కరెక్ట్గానే చేసేందుకు చూస్తుంది. నాయిసీ ఛానల్స్, కొన్నిసారి సిగ్నల్ పంపించేటప్పుడు మధ్యలో నాయిస్ కానీ యాడ్ అవుతుంది. సో అది ఎయిర్ వల్ల కానీ, ఒక తుఫాన్ లాగా ఉందనుకోండి, సో వాయిస్లో కాస్త ఏదైనా చేంజెస్ వచ్చేయచ్చు. పంపించిన మెసేజ్లో నాయిస్ యాడ్ అయిపోతుంది. తుఫాను అటువంటి అవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది సిగ్నల్స్ని. రెయినీ సీజన్ ఏమైనా ఉంటే ఎస్పెషలీ అప్పుడు కానీ సిగ్నల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, మనకు వచ్చే సిగ్నల్స్ని. సో అది ఎరాడికేట్ చేస్తుంది ఆ ఎర్రర్స్ని. సో నెక్స్ట్ డీ ఇంటర్లీవింగ్. సో అక్కడ ఇంటర్లీవింగ్ యూస్ చేసాము, ఇక్కడ డీ ఇంటర్లీవింగ్. So de-interleaving in receiving system is the reverse operation of interleaving. So interleaving ki reverse opposite వచ్చి de-interleaving. So ఇక్కడ reverse operation చేస్తాం. In receiving system the de-interleaver is used for the quality information in the symbols. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్వాలిటీగా వచ్చేందుకు చూస్తాం. That means the de-interleaver provides SQI, symbol quality information. So SQI, సో ఈ de-interleaving వల్ల మనకు ఇన్ఫర్మేషన్ యొక్క క్వాలిటీ అనేది బాగుంటుంది. సో వీడియో కానీ క్వాలిటీ బాగుండటం, మరి అంత బ్లడ్గా అలా కాకుండా వీడియోస్ లేకపోతే వాయిస్ కానీ మరి అంత అర్థం అవ్వడానికి కాకుండా లోగా ఉండకుండా క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ కానీ బాగా ఉండేలాగా ఇది చూసుకుంటుంది. సో అదే ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఫామ్లో వచ్చేలాగా చూసుకుంటుంది. సో సింబల్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్. SQI ఆల్సో రెడ్యూసెస్ ద మెమరీ సైజ్ ఆఫ్ ది de-interleaver. సో SQI ఏం చేస్తుందంటే de-interleaver యొక్క మెమరీ సైజ్ని తగ్గించేస్తుంది అంటున్నారు. ఇన్ de-interleaver the different blocks of data bits are sent simultaneously through a single time period. So in de-interleaving the different blocks of data bits are sent simultaneously through a single time period. Due to SQI there will be no loss of data bits by sending different blocks of data bits simultaneously at the same time. సో మనకు అక్కడ చెప్పాను కదా 8 బ్లాక్స్ ఉంటాయి డేటాకి అని. 456 బిట్స్ 8 బ్లాక్స్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే డిఫరెంట్ బ్లాక్స్లోని డేటాని అట్ ఏ టైం పంపిస్తుంది. సో నిన్న డిస్కస్ చేసాం ఇక్కడ 8 బ్లాక్స్ అని. సో ఇదే ఇంటర్లీవింగ్ ఆఫ్ 20 milliseconds ఆఫ్ ఎన్కోడెడ్ స్పీచ్.
ఒక 20 మిల్లీ సెకండ్ స్పీచ్లో మనకు 8 బ్లాక్స్ వస్తాయి. ఈ బ్లాక్స్లో ఇదేం చేస్తుందంటే ఫస్ట్ ఏదో ఒక బ్లాక్ తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ 20 మిల్లీ సెకండ్ స్పీచ్లో ఇంకొక బ్లాక్. సో ఇది వచ్చి ఫస్ట్ 20 మిల్లీ సెకండ్ స్పీచ్లోని బ్లాక్, ఇది నెక్స్ట్ 20 మిల్లీ సెకండ్ స్పీచ్లోని బ్లాక్, ఇది నెక్స్ట్ 20 మిల్లీ సెకండ్, ఇది కూడా నెక్స్ట్ 20 మిల్లీ సెకండ్ స్పీచ్లోని ఒక భాగం, ఒక బ్లాక్. సో అన్ని భాగాల్ని అట్ ఏ టైం పంపించేస్తుంది ఆ 20 మిల్లీ సెకండ్. ఇక్కడ 20, ఇక్కడ 20, ఓవరాల్ 80 మిల్లీ సెకండ్ స్పీచ్లోని ఇన్ఫర్మేషన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్ కోడల్లో మనకు 20 మిల్లీ సెకండ్స్గా బ్రేక్ చేస్తాం. సో ఫస్ట్ 20, నెక్స్ట్ 20, థర్డ్, ఫోర్త్. సో అక్కడ వాటిలో ఉండే భాగాలు, సో 8 బ్లాక్స్ని మనము అట్ ఏ టైం పంపిస్తాము. సో దీనివల్ల మెమరీ సైజ్ తగ్గుతుంది. సో అది చెప్తున్నారు. From above figure 1, it is clear that different blocks of data is sent to a single burst simultaneously. This represents known as de-interleaving. సో మనము డిఫరెంట్ బ్లాక్లోని డేటాని అట్ ఏ టైం పంపిస్తున్నాం. సో దిస్ రిప్రజెంట్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ de-interleaving అంటున్నారు. దిస్ రిప్రజెంట్స్ known as de-interleaving. సో డిఫరెంట్ బ్లాక్స్లోని డేటాని సైమల్టేనియస్లీ అంటే ఇప్పుడే అన్నీ ఒకేసారి పంపించడం. సో that is nothing but de-interleaving. And next, deciphering. So deciphering means the decoding of the secret message in receiving system. Decoding of secret message. సో ఇక్కడ ఉంది చూడండి, డీకోడింగ్ ఆఫ్ సీక్రెట్ మెసేజ్. సో ఏదైతే మెసేజ్ పంపించామో దాన్ని డీకోడ్ చేయడం. సో ఇప్పుడు మిలిటరీలో కానీ ఇంకా స్పేస్లో కానీ స్పేస్లో వీళ్ళు అంతా వెళ్ళి ఉన్నారు కదా, ఆస్ట్రోనాట్స్. అపోలోలో కానీ అటువంటి ప్రోగ్రామ్స్లో. సో మూన్లో ల్యాండ్ అయ్యి వాళ్ళంతా వెళ్ళారు కదా. సో ప్లస్ స్పేస్ స్టేషన్లో కానీ ఇప్పుడు ఉంటారు. సో ఇప్పుడు మా స్పేస్ స్టేషన్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉంది మనకు. సో అది వచ్చి ఒక ఆబ్జెక్ట్, శాటిలైట్స్ ఎలాగైతే ఎర్త్ చుట్టూ తిరుగుతాయో ఆ స్పేస్ స్టేషన్ కూడా అలాగే తిరుగుతుంది. అది కాస్త హెవెన్లీ బాడీ. సో అక్కడ మనము స్పేస్లో కన్స్ట్రక్ట్ చేసాము అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ యూస్ చేసి. సో ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం. ఇంటర్నేషనల్ ఎందుకన్నామంటే యూరోప్, అమెరికా, ఇండియా అన్ని కంట్రీస్ అక్కడ వెళ్తూ ఉంటాయి. సో మన కల్పన చావ్లా కూడా వెళ్ళి ఉన్నారు కదా. సో అక్కడ వాళ్ళు రీసెర్చ్ ఏదో చేస్తూ ఉంటారు, ఏదైనా అబ్జర్వ్ చేసేది ప్లానెట్స్ని, వాటిని ప్లస్ అక్కడ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేస్తారు, ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంటుంది. సో అదే రీసెర్చ్ చేస్తారు. స్పైడర్స్, యానిమల్స్ ఎలా వర్క్ అవుతాయి. సో అదే పని వాళ్ళకి, అక్కడ స్పేస్లో ఎలా ఉంటుంది గ్రోత్ అవన్నీ చూసేందుకు. సో వాళ్ళకు కాస్త సీక్రెట్ మెసేజెస్ ఉంటాయి ఆస్ట్రోనాట్స్కి. వాళ్ళు నాసా వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అవుతారంటే కోడింగ్ నుంచే. సో వాళ్ళు చెప్పే భాష వాళ్ళకే అర్థమవుతుంది. సో వాళ్ళు ఏదైనా కోడింగ్ క్రియేట్ చేసి మాట్లాడుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్ అని వాళ్ళు మెసేజ్ పంపిస్తారు నాసా వాళ్ళకి. సో మనం జనాలు కదా, మనకు ఏం తెలుస్తుంది, అది అక్కడ అన్నీ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటున్నారు అని మనకు అలా అనిపిస్తుంది. సో అది చెప్తా ఉంటారులే అని. కానీ అక్కడ వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో అనే పదాలకి వాళ్ళకు ఒక కోడింగ్ అనేది వాళ్ళు ఫామ్ చేసేస్తుంటారు. సో అది వాళ్ళు చెప్పుకునే ఇన్ఫర్మేషను, పాస్ చేసుకునే ఇన్ఫర్మేషను. ఈజ్ అంటే సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది, అది ఈజ్ అంటే వేరే ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి మధ్యలోనే ఉండిపోవాలి. సో అందుకని వాళ్ళు కోడింగ్ అనేది చేస్తారు. సీక్రెట్ మెసేజెస్ అంటాం వాటిని. సో జనాలకి అర్థం కాకూడదు, నాసా వాళ్ళకి అర్థం అవ్వాలి, చెప్పే వాళ్ళకి అర్థం అవ్వాలి. సో అలా కోడింగ్ కానీ సీక్రెట్ మెసేజెస్ చేస్తారు. సో డీసైఫరింగ్ మీన్స్ డీకోడింగ్ ఆఫ్ సీక్రెట్ మెసేజెస్. సో ఆ డీకోడింగ్ ఎవరు చేయగలుగుతారో, మనం చేయలేము అది. సో వాళ్ళు చెప్పిన ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్ అన్న సెంటెన్స్కి మనకు డీకోడింగ్ రాదు. ఏమో నార్మల్గా చెప్పుకుంటున్నాలే అనుకుంటాం మనము. కానీ దానిలో వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అన్నీ చెప్పేసి ఉంటారు, ఆ కోడ్, సీక్రెట్ కోడ్. సో అది వాళ్ళకి, ఆ నాసా వాళ్ళకే తెలిసి ఉంటుంది. సో డీకోడింగ్ ఆఫ్ సీక్రెట్ మెసేజ్ అంటాం దాన్ని. సో అదే డీసైఫరింగ్. సో ఇన్ రిసీవింగ్ సిస్టమ్ ద డీసైఫరింగ్ ఈజ్ యూస్డ్ టు హ్యావ్ ద ఎబిలిటీస్ లైక్ interception and decryption. These are the mainly 3 types of deciphering solutions they are. So
ఇంటర్సెప్షన్, డిక్రిప్షన్ యూస్ చేస్తాము. సో డీసైఫరింగ్ మనం ఎలా చేస్తామంటే ఈ 3 మెయిన్ చెప్పారు. సో జిఎస్ఎం డీసైఫర్స్ A5/1, A5/2, తురాయా డీసైఫర్, ACE5, ACES డీసైఫర్. సో ఇన్ని డీసైఫర్స్ యూస్ చేస్తున్నారు అంటున్నారు. అంటే డీకోడింగ్ చేయడం, ఆ సీక్రెట్ మెసేజ్ని డీకోడింగ్ చేయడం. సో GSM deciphers A5/1, A5/2. A5/1 is composed of one circuit board on ASIC components, application specific integrated circuit household inside a ruggedized case. Its average deciphering time is 2.88 seconds. సో ఈ డీసైఫర్లో ఏమేమి యూస్ చేస్తున్నారు అంటున్నారు. సో సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది. సో అంటే డీసైఫరింగ్ వాళ్ళు ఏం యూస్ చేసి చేస్తున్నారు. సో అదే కంప్యూటర్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఉన్నా, సో అది ఏమైనా ఉంటాయి కదా వాటిని డీకోడ్ చేసేందుకు. సో అది ఏమేమి యూస్ చేస్తున్నారు, సర్క్యూట్ బోర్డ్ యూస్ చేస్తారు, ASIC కాంపోనెంట్స్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే మీకు వచ్చి ఉంటాయి కదా, ల్యాబ్లో చేసి ఉంటారు. సో ఆప్ యాంప్ కానీ లాజిక్ గేట్స్ కానీ అవన్నీ ఒకే ఒకే ఒక చిన్న ప్లేస్లోనే మనము కెపాసిటర్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసేస్తాం, ట్రాన్సిస్టర్స్ అవన్నీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మా. ఆ చిన్న డివైస్లోనే మనకు ఆ చిన్న సర్క్యూట్లోనే మనము చాలా ఎక్విప్మెంట్స్ని యాడ్ చేస్తాం, కెపాసిటర్స్ అని, రెసిస్టర్స్ అని, ట్రాన్సిస్టర్స్ అవన్నీ ఉంటాయి దాని లోపల. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూస్ చేస్తారు అంటున్నారు. డీసైఫరింగ్ టైం వచ్చి 2.88 seconds. సో డీసైఫరింగ్ చేసేందుకు ఇంత టైం తీసుకుంటుంది అంటున్నారు. అంటే కోడ్ని డీకోడింగ్ చేయడం, సీక్రెట్ మెసేజ్ని. నెక్స్ట్ A5/2 ఈ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ అండ్ ఇట్స్ ఏవరేజ్ డీసైఫరింగ్. సో ఇది ఒక సాఫ్ట్వేర్ అంటున్నాడు A5/2. ఇదేమో సర్క్యూట్ బోర్డ్ యూస్ చేస్తుంది A5/1 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాగా. ఇది వచ్చి ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్ A5/2. సో అది టైం వచ్చి 15 milliseconds. దీనికన్నా ఇదే తక్కువ టైంలోనే డీసైఫరింగ్ చేసేస్తుంది, మనకు మెసేజ్ని కన్వర్ట్ చేసేస్తుంది, సీక్రెట్ మెసేజ్ని. నెక్స్ట్ తురాయా డీసైఫర్. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ డీసైఫరింగ్ ఇన్ తురాయా కమ్యూనికేషన్స్. సో తురాయా కమ్యూనికేషన్స్లో అక్కడ అది డీసైఫరింగ్కి యూజ్ అవుతుంది, రియల్ టైం, అట్ ఏ టైం, ప్రజెంట్ టైంలో డీసైఫరింగ్ చేసే దానికి యూజ్ అవుతుంది అంటున్నారు. ACES decipher. It is a software based solution which provides real time deciphering of ACES communications. Deciphering of ACES communications. So advanced communication and electronic systems. సో అక్కడ ఇది వచ్చి డీసైఫరింగ్ చేస్తుంది. ఆ కంపెనీలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో ఇది డీసైఫరింగ్ చేస్తుంది అంటున్నారు. సో టైప్స్ ఆఫ్ డీసైఫరింగ్ చెప్తున్నారు అంతే, సో ఏది ఎలా చేస్తుంది అని. సో నెక్స్ట్ అడాప్టివ్ ఈక్వలైజేషన్. అడాప్టివ్ ఈక్వలైజేషన్ ఈజ్ అనదర్ అప్రోచ్ టు మినిమైజ్ సిగ్నల్ డిస్టార్షన్ ఇన్ బేస్ బ్యాండ్ డేటా ట్రాన్స్మిషన్. సో బేస్ బ్యాండ్ డేటా ట్రాన్స్మిషన్ అంటే అదే ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం కదా, డిజిటల్ ఫామ్లో పంపిస్తాం డేటాని. సో మనం పంపించే సిగ్నల్స్ వచ్చి డిజిటల్ ఫామ్లో ఉంటాయి, 0s 1s 0s 1s. సో మన మొబైల్లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అయ్యి ఎయిర్లో ట్రాన్స్మిట్ చేసేస్తాం. సో అది 0s 1s ఆ ఫామ్లో ఉంటుంది, బైనరీ ఫామ్లో. సో ఇక్కడ ఈ అప్రోచ్లో ఏం చేస్తామంటే మినిమైజ్ సిగ్నల్ డిస్టార్షన్, సిగ్నల్ యొక్క డిస్టార్షన్ని, అంటే సిగ్నల్లో చేంజెస్ రాకుండా, మరీ ఎక్కువగా సిగ్నల్ని అది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించకుండా మనము డిస్టార్షన్ని అవాయిడ్ చేసేందుకు యూస్ చేస్తామంటున్నారు. దిస్ ఈజ్ నైక్విస్ట్ టర్మ్ మెథడ్ టు కంట్రోల్ ISI. సో అక్కడ డిస్కస్ చేసామ్మా ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్ అని. సో నైక్విస్ట్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో అక్కడ ఆల్రెడీ చెప్పున్నాం కదా, ఒక సింబల్ వెళ్ళి ఇంకొక సింబల్తో ఇంటర్ఫియర్ అవ్వడం. ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది? ఛానల్ అనేది మనకు అంత ఈజీగా పాస్ చేయదు ఇన్ఫర్మేషన్ని. సో ఇప్పుడు కరెంట్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్లో డిఫరెంట్గా వెళ్తుంది. ఎందుకు? ఒక్కొక్క ఎలిమెంట్లో ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటుంది. సో మెటల్స్లో రెసిస్టెన్స్ ఒకలాగా ఉంటుంది, సెమీ కండక్టర్స్లో ఒకలాగా, ఇన్సులేటర్స్లో ఇంకా ఎక్కువ రెసిస్టెన్స్. సో అపోజిషన్ అనేది ఉంటుంది. సో అపోజిషన్ బేస్ చేసుకొని
ఇప్పటికిప్పుడే వెళ్ళిపోదు కరెంట్, కాస్త అపోజిషన్ ఫేస్ చేసి వెళ్తుంది, రెసిస్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ని రెసిస్ట్ చేస్తాయి ఆ ఎలిమెంట్స్ అనేవి, సర్క్యూట్ ఎలిమెంట్స్. సో అదే విధంగా సిగ్నల్ని ఛానల్, ఏదైతే ఛానల్ నుంచి మనం పాస్ చేస్తున్నామో, సో ఎయిర్ అయితే ఎయిర్ ఛానల్, లేకపోతే ఏదైనా ఆప్టికల్ ఫైబర్స్ అయితే ఆప్టికల్ ఫైబర్ ఛానల్. సో అది ఏ ఏ ఛానల్ నుంచి అయితే పాస్ అవుతుందో ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి, సో అది పాస్ అవుతుంది కదా ఆ ఛానల్ నుంచి. సో అప్పుడు దానికి రెసిస్టెన్స్ వస్తుంది, ఆ సిగ్నల్స్ని రెసిస్ట్ చేస్తుంది, ఆ సిగ్నల్స్ని వెళ్ళనీయకుండా కాస్త అపోజ్ చేస్తుంది. అంటే వెళ్తాయి కానీ కాస్త టైం పడుతుంది ఆ సిగ్నల్స్ని పంపించాలంటే. సో కాస్త అపోజిషన్ ఉంటుంది కాబట్టి. సో దానివల్ల మనకు ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది అన్నాను. అంటే ఒక సింబల్ వెళ్ళి ఇంకొక సింబల్తో ఇంటర్ఫియర్ అవ్వడం, తలదూర్చడం. ఈ ఫస్ట్ సింబల్ వెళ్తూ ఉంటుంది కానీ తనకి అపోజ్ అవుతుంది, అపోజిషన్ వల్ల కాస్త స్లోగా వెళ్తుంది. అప్పుడు సెకండ్ సింబల్ వచ్చి ఫస్ట్ సింబల్తో ఇంటర్ఫియర్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో అది అవాయిడ్ చేస్తుంది ఇది అడాప్టివ్ ఈక్వలైజేషన్. ఈక్వలైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ ఓవర్ వాయిస్ గ్రేడ్ టెలిఫోన్ ఛానల్ విచ్ ఈస్ essentially linear and band limited. సో ఇది ఈక్వలైజేషన్. సో ఈక్వలైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ ఓవర్ వాయిస్ గ్రేడ్ టెలిఫోన్ ఛానల్. సో ఇప్పుడు టెలిఫోన్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఇప్పుడైతే అందరూ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ముందైతే టెలిఫోన్స్ ఉన్నాయి అందరి ఇళ్ళల్లో. సో ఆ లైన్స్ కానీ యూజ్ చేసి డేటా పంపించేవాళ్ళు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఆ టెలిఫోన్ లైన్స్ నుంచి కానీ పంపిస్తూ ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి ఒక ఛానల్ కావాలి కదా, ఒక పాత్ కావాలి. సో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళు టెలిఫోన్ లైన్స్ కానీ యూజ్ చేసి, ఆ టెలిఫోన్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఆ టెలిఫోన్ నెట్వర్క్స్ నుంచి కానీ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు. సో అప్పుడు దానికి విచ్ ఈస్ ఎసెన్షియల్లీ లీనియర్ అండ్ బ్యాండ్ లిమిటెడ్. సో అది బ్యాండ్ లిమిటెడ్, లీనియర్గా ఉంటుంది. లీనియర్ అంటే ఏమి, మనం పంపించే ఇన్ఫర్మేషన్ని మరీ అంతగా అపోజ్ చేయదు ఆ లైన్ అనేది, టెలిఫోన్ లైన్స్ అనేవి ఎక్కువగా ఇంపల్స్ అపోజ్ చేయవు. సో ప్లస్ అది బ్యాండ్ లిమిటెడ్, ఇంత నుంచి ఇంత బ్యాండ్ వరకు ఉంటాయి, ఇంత ఫ్రీక్వెన్సీస్. సో ఆ తక్కువ ఫ్రీక్వెన్సీలోనే మనము ఈజీగా పంపించేయచ్చు సిగ్నల్స్ని. సో హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్, సో స్లోగా వెళ్ళకుండా డేటా అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకు, ఛానల్ అనేది ఎక్కువగా అపోజ్ చేయొద్దు డేటాని. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని కానీ మనము ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో, సో ఆ సెమీకండక్టరో మెటల్లో ఏదైతే ఉన్నాయో మరీ ఎక్కువగా అపోజ్ చేయకపోతే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి, అప్పుడు మనకు ఎక్కువ కరెంట్ వస్తుంది, తొందరగా కరెంట్ అనేది ఫ్లో అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ కానీ మనకు ఆ టెలిఫోన్ లైన్ లీనియర్గా వర్క్ అవుతుంది కాబట్టి అంతగా ఇంపల్స్ ప్రొవైడ్ చేయదు కాబట్టి స్పీడ్గా తొందరగా వెళ్ళిపోతాయి సిగ్నల్స్. సో హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్కి అప్పుడు టెలిఫోన్ లైన్స్ కానీ యూజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే అది కాస్త తక్కువ ఇంపల్స్ యూజ్ చేస్తుంది కాబట్టి, ప్రొవైడ్ చేస్తుంది రెసిస్టెన్స్. An equalizer is a filter that compensates for the dispersion effects of a channel. సో ఈక్వలైజర్ వచ్చి ఒక ఫిల్టర్ లాగా యాక్ట్ చేస్తుంది మనకు. సో అది సిగ్నల్ అనేది డిస్పర్స్ అవ్వకుండా. సో ఇప్పుడు ఇది కదా మెసేజ్ ఇలా వెళ్ళాలి కానీ అక్కడ కాస్త టైం ల్యాగ్ అయిపోతుంది. సో కాస్త టైం తీసుకుంటుంది, ఇది ఇంత ఫాస్ట్గా వెళ్ళాల్సిన మెసేజ్ ఇలా కాస్త టైం ల్యాగ్ అవుతుంది. సో ఆ డిస్టార్షన్ అనేది వస్తుంది. సో ఇది వచ్చి దీంతో ఇంటర్ఫియర్ అయ్యేది అలా జరుగుతుంది. సో ఆ డిస్టార్షన్ని అవాయిడ్ చేస్తుంది ఈక్వలైజర్ అనేది. సో అందుకు యూజ్ చేస్తున్నాము అంటున్నారు. అడాప్టివ్ ఈక్వలైజర్ క్యాన్ అడ్జస్ట్ ఇట్స్ కోఎఫిషియెంట్స్ కంటిన్యూస్లీ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. సో అడాప్టివ్ ఈక్వలైజర్ ఏం చేస్తుందంటే అడ్జస్ట్ చేసుకుంటుంది, మెసేజ్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. మెసేజ్ని అపోజ్ చేయకుండా, ఆ సిగ్నల్ని అపోజ్ చేయకుండా ఈజీగా వెళ్ళిపోయేందుకు ఆ సిగ్నల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల సిగ్నల్ అనేది నిలవకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఓవర్లాప్ అయ్యేది, ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్ అయ్యేది జరగదు. సో అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అది వెళ్ళడానికి.
ఈజీగా వెళ్ళేందుకు పాత్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అడాప్టివ్ ఈక్వలైజర్ అనేది. సో అది నెక్స్ట్. సో రిసీవర్ అండ్ డిమాడ్యులేటర్. సో అక్కడ పాత్ ప్రొవైడ్ చేయడం అంటే అది ఈజీగా వెళ్ళిపోయేలాగా చేస్తుంది. సో ఇప్పుడు నీళ్లు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళాలంటే మీరు అక్కడ కాస్త తవ్వితే ఈజీగా వెళ్ళిపోతుంది కదా. సో అలాగే ఇది కూడా. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నీళ్లు వెళ్ళిపోవడానికి మీరు పాత్ లాగా క్రియేట్ చేస్తే కాస్త అక్కడ తవ్వితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ పాత్ నుంచి తొందరగా వెళ్ళిపోతుంది నీళ్ళు అనేది. సో అదే విధంగా ఇది అడ్జస్ట్ అవుతుంది. అడాప్టివ్ ఈక్వలైజర్ కూడా సేమ్ అలాగే ఫంక్షనింగ్ చేస్తుంది. సో అలా అడ్జస్ట్ అయ్యి తొందరగా వెళ్ళిపోయేలాగా చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అడాప్టివ్ ఈక్వలైజేషన్. సో నెక్స్ట్ వచ్చి రిసీవర్ అండ్ డిమాడ్యులేటర్. సో అట్ ద రిసీవర్ end of the system, the received waves are demodulated. So receiver end దగ్గర so at the receiving end of the system, the received waves are demodulated and collected at the output of the receiving system. Here it uses GMSK, Gaussian minimum shift keying demodulation technique to demodulate the received waves. సో ఏదైతే వేవ్స్ని రిసీవ్ చేసుకున్నామో దాన్ని డిమాడ్యులేషన్ చేస్తుంది. అక్కడ మాడ్యులేషన్ చేస్తాం. ఇక్కడ డిమాడ్యులేషన్లో ఏం చేస్తామంటే క్యారియర్ని మెసేజ్ సిగ్నల్ని సపరేట్ చేసేస్తాం. సో ఇక్కడ ఏం టెక్నిక్ యూజ్ చేస్తామంటే గాసియన్ మినిమం షిఫ్ట్ కీయింగ్. అక్కడ కానీ మనము గాసియన్ మినిమం షిఫ్ట్ కీయింగ్ యూజ్ చేసే సిగ్నల్స్ని పంపించాం, మాడ్యులేషన్ చేయించాం. సో ఇక్కడ కూడా అదే మెథడ్ యూజ్ చేసి మళ్ళీ రివర్స్లో డిమాడ్యులేషన్ అనేది చేస్తాం. సో ఫైనల్గా మనకు సిగ్నల్ అనేది రిసీవ్ అయిపోతుంది. సో వాయిస్లో ఉంటే వాయిస్, వీడియో అయితే వీడియో, ఫైనల్గా సిగ్నల్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిసీవింగ్ సిస్టమ్.